అన్ని ఇండస్ట్రీస్ కూడా అభివృద్ధి చెందాలనంటే ఎనర్జీ సెక్టర్ని కూడా మనం ప్రమోట్ చేయాలి. అయితే దాంట్లో ఇంకొక ఆలోచన కూడా, ఎనర్జీని ప్రమోట్ చేస్తూ మన భూమిని మన ప్రకృతిని మనం కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకనే గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ కూడా భారతదేశం ఒక ప్రధానమైన వేదికగా ఈరోజు తయారై గ్రీన్ ఎనర్జీని కూడా మనం ప్రమోట్ చేయడానికి కేంద్రం తాలూకా సహకారం ఈ యొక్క బడ్జెట్ ద్వారా వాళ్ళందరికీ కూడా లభిస్తుంది. అలాగే భారతదేశం తాలూకా పొజిషన్ నేను ఇందాకే చెప్పాను. ఒకప్పుడు తీసుకుంటే ఫ్రజైల్ 5, ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇంకా ఇదే రేట్లో మనం కానీ అభివృద్ధి చెందుతూ ఉంటే 3rd లార్జెస్ట్ కూడా వెరీ సూన్ వీ విల్ ఆల్సో అచీవ్ దట్ ఫీట్. కానీ ఇంకో అద్భుతమైనటువంటి చేంజ్ ప్రపంచంలో ఏంటైతే ఇప్పుడు కనబడుతుంది, ఏ దేశానికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరూ ఈరోజు భారతదేశంతో సత్సంబంధాలు పెంచుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఒక పక్కన దానికి మోదీ గారి తాలూకా లీడర్షిప్ ఉపయోగపడితే, మరొక పక్కన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తాలూకా యాస్పిరేషన్స్, మన కల్చర్, వీటన్నిటి మీద కూడా ప్రపంచంలో భారతదేశం పట్ల ఉన్నటువంటి గౌరవం చాలా పెరిగింది. ప్రపంచంలో కూడా మీరు చూస్తే చాలా దేశాల మధ్యలో అనేక రకాలైనటువంటి విభేదాలు ఈరోజు ఉంటున్నాయి. కొన్ని అయితే యుద్ధాలు కూడా చేసుకునేటటువంటి ఆలోచనలు కూడా కొన్ని దారితీస్తున్నాయి. అటువంటి సందర్భంలో విశ్వబంధువుగా, అంటే అందరికీ కూడా మనం ఒక నేస్తంగా భారతదేశం ఉంటూ, అందరికీ అనుగుణంగా ఉంటూ, ఏ ఒక్కరు చేయి కలపాలని చూసినా సరే వాళ్ళకి ఒక మంచి ఆలోచనతో మనం అగ్రిమెంట్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అందులోని యూకేతో కావచ్చు, యూరోపియన్ యూనియన్తో కావచ్చు, ఎఫ్టాతో కావచ్చు, న్యూజిలాండ్తో కావచ్చు, యుఏఈతో కావచ్చు, అంటే వివిధ రకాలైనటువంటి దేశాలు, వివిధ ప్రాంతాలతో భారతదేశం గత 2-3 సంవత్సరాలుగా అత్యధికమైనటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనం చేసుకున్నాం. ఇది కూడా మన భారతదేశం తాలూకా డిప్లొమసీకి ఒక నిదర్శనం అనేది కూడా తెలియజేస్తున్నాను. ఏ దేశం కూడా ఈ స్పీడ్లో ఎవరు కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోలేకపోతున్నారు. కానీ మన మీద నమ్మకంతో ఈరోజు చేస్తున్నారనంటే ఒక విశ్వాసం. భారతదేశం అంటే విశ్వాసం, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అని అంటే ఒక విశ్వాసం. అందుకనే అందరూ కూడా ఇంపాసిబుల్, అసాధ్యం అనుకున్నారు. ఏంటి, యుఎస్ఏతో కూడా ఒప్పందం అనేది అసాధ్యం అని చెప్పి టేబుల్ నుంచి పక్కన తీసినా సరే, దానివల్ల అనేక ఇబ్బందులు, కష్టాలు మన తాలూకా ఇండస్ట్రీస్కి, ఇక్కడ ఉన్నటువంటి తయారీ రంగంకి వస్తున్నాయని తెలిసినా సరే, ఒక డిప్లొమసీ ఎలా మేనేజ్ చేయాలనేది నరేంద్ర మోదీ గారు ప్రపంచానికి ఈరోజు చూపించారు. ఎక్కడా ఒక మాట తప్పు దొరలకుండా, ఎక్కడా ఎవరిని కూడా దూషించకుండా, ఎలాంటి కష్టమైనటువంటి ఒత్తిళ్లుండే పరిస్థితి వచ్చినా సరే ఒక దేశానికి ప్రధానమంత్రి ఎంత హుందాగా వ్యవహరించాలో నరేంద్ర మోదీ గారు వ్యవహరించారు. కాబట్టి యుఎస్ఏ కూడా ఈరోజు ఒప్పందానికి వచ్చి ఈరోజు ఒప్పందం చేసుకునే పరిస్థితిలో ఉంది. ఒప్పందాలు చేసేది కొన్ని నరేంద్ర మోదీ గారు అయినా అవకాశాలు తీసుకోవాల్సినటువంటిది మనమందరం, మన యువకులు. ఈరోజు ప్రతి ఒక్క అగ్రిమెంట్లో కూడా మన భారతీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా మనం అగ్రిమెంట్స్ చేస్తున్నాం. ఎలక్ట్రానిక్స్లో కానీ, ఐటీ ఇండస్ట్రీలో కానీ, లేకపోతే స్కిల్లింగ్ ట్రైనింగ్లో కానీ, ఏ సెక్టర్స్, ఫార్మాలో కానీ, ఏ సెక్టర్స్ అయితే భారతదేశంలో అడ్వాంటేజ్ ఉంటుందో ఆ సెక్టర్స్ అన్నింటిలో కూడా మనకి లాభం ఉండే విధంగా మనం అగ్రిమెంట్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాం. ఇక మునుముందు ఈ అగ్రిమెంట్స్ తాలూకా అడ్వాంటేజెస్ తెలుసుకొని మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ కూడా అది యూటిలైజ్ చేసుకోవాలి, క్యాపిటలైజ్ చేసుకోవాలి. అందుకనే మనం కూడా బడ్జెట్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కువ శాతం ఈ బడ్జెట్ యువకుల వరకు చేరే విధంగా మనం తెలియజేయాలి. వాళ్ళ కోసం తయారు చేసినటువంటి బడ్జెట్ ఇది. వచ్చే 20 సంవత్సరాలనంటే ఈరోజు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన విధంగా అవకాశం